వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక అశ్విని నక్షత్రం వారిని కానీ పరిశీలించి చూస్తే వీరికి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యేలా ఉంది. మానసికమైనటువంటి ఆందోళన కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. అందుకని శారీరక మానసిక అనారోగ్యాలు తొలగాలంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అలా చదువుకుంటూ ఉండడం చాలా మంచిది అనిపిస్తోంది. భరణి నక్షత్రం వాళ్ళు విపరీతమైన శ్రమని చేసే లక్షణం ఉన్నవాళ్ళు కాబట్టి మరొకరి తోడును తీసుకుని ఈ సంవత్సరం కానీ పనిచేసినట్టయితే శారీరకంగా అలసిపోరు, ఇంకా కాస్త ఉత్సాహంతో ఎక్కువ పనిని చేయగలుగుతారు. వీరికి న్యాయస్థానాల్లో ఈ సంవత్సరం విజయం లభించే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి సుందరకాండని పారాయణం చేసినట్టయితే అత్యద్భుతమైన ఫలితాలు అతి శీఘ్రంగా లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొద్ది కోపాన్ని కానీ అదుపు చేసుకోగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు.